అండ్ ఇది మా కార్ ఇక్కడ ఉంది. సౌత్ గోవాకి అయితే వెళ్తున్నాం. బీచ్ కూడా అండి చాలా తక్కువ మెంబర్స్. అండ్ ఉన్న ఇసుకని తీయడానికి ఆ శాండ్ని మొత్తం క్లీన్ చేసుకోనికి 1 గంటన్నర పట్టింది. ఈ కుక్కలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. నైట్ అంతా డార్క్ ఉంటుంది కాబట్టి నవ్యకైనా మచ్చలు తలుసుకుంటే మళ్ళీ వెళ్ళాలన్న ఆలోచన లేదు ఇక దానికి. గుడ్ మార్నింగ్. ఇది నాకు కావాల్సింది. 1200 ఎక్కువ పెడితే మాకు ఇది వచ్చింది. ఇంకా ఆకలి అనిపించి ఒక ప్లేట్ పూరీ బాజీ పెట్టాను అనమాట. ఆలు మ్యాక్సిమం మంచిగా ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే హోప్స్ పెంచుకొని తిన్న తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఇక్కడ పూరీ అట్లనే ఉంటుందన్నమాట. మనం గోవానే వచ్చినాం, గోవా వచ్చినాం. సో పెట్టిన ఎట్లా ఉంటుందో తెలియదు. మేము గోవా పూరీ తింటున్నాం. చెప్పు. వేవ్స్ సౌండ్ వస్తున్నాయి, క్రేజీ వస్తున్నాయి. మైక్ అట్టు పెడతా. లుక్ ఎట్ ద సౌండ్, సారీ హియర్ ద సౌండ్. డేంజర్ ఉంది. టైం వచ్చేసి 3:30 అవుతుంది. అండ్ లంచ్ చేసేసినాం. అండ్ లంచ్లో ఏం తిన్నాం మేము? చికెన్ మసాలా అండ్ బటర్ నాన్ తిన్నాం అనమాట. అండ్ వీడికి రైస్ పెట్టినాం యాజ్ యూజువల్గానే. సో ఆ రైస్ ఇంకా కొంచెం మిగిలితే ఆ కొంచెం రైస్ కూడా తినేసినాం అనమాట. అదే చికెన్ కర్రీలో పెట్టుకొని. చికెన్ కర్రీ అయితే తీయగా ఉంది. మళ్ళీ చికెన్ నార్మల్ బటర్ చికెన్ కాదు, హైదరాబాదీ చికెన్ అనమాట. యాక్చువల్గా బటర్ చికెన్ కాదు, సారీ, హైదరాబాదీ చికెన్ మసాలా విత్ బటర్ నాన్. కానీ చాలా స్వీట్ అయిపోయింది అనమాట, నచ్చలేదు. అండ్ ఇక్కడ అన్ని స్వీట్ కర్రీసే ఉన్నాయి ఆల్మోస్ట్ కదా. సో ముగ్గురం అయితే ఇలా పడుకున్నాం. మళ్ళీ కర్రీస్ అన్ని బటర్లోనే చేస్తున్నారు, ఆల్మోస్ట్ మొత్తం బటర్ పెడుతున్నారు. సో మేమైతే తినేసినాక పడుకున్నాం అనమాట. నేను ఒక 10 minutes పడుకోగానే లేపింది ఎవరో డోర్ కొడుతున్నారు అని చెప్పేసి. ఎవ్వరు లేరు యాక్చువల్గా, అనవసరంగా నిద్రంతా పోయింది. సో బయట చాలాసేపు వర్షం పడింది. సో అలా ఆ బాల్కనీ నుంచి వెళ్ళి అలా కూర్చొని చూస్తూ ఉండే బీచ్ వేవ్స్ని మస్తు అనిపించింది అనమాట. వీడు లేచి వచ్చిండు, హాయ్ డాడీ అనుకుంటూ వచ్చిండు, నా పైన కూర్చున్నాడు. ఇక నేను కూడా వచ్చేసిన, నవ్యం లేపేసిన. సో ఇప్పుడు ఎండ లేదు, చల్లగానే ఉంది. టైం 3:30 అవుతుంది, సారీ 4 అవుతుంది. సో ఇంకా బీచ్కి అయితే వెళ్ళాలి, టైంపాస్ చేయాలి, డ్యాన్స్ చేయాలి. ఈరోజు కంప్లీట్గా దడవాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకు అనంటే రేపు మార్నింగ్ బయలుదేరుతున్నాం మనం హైదరాబాద్ ఫైనల్లీ. అండ్ జుహిద్ గడ చెప్తారంట, చెప్పేద్దాం. చెప్పున్నారు ఇప్పుడు చెప్పు. వీడు మేము గోవా వచ్చినామని డే 1 నుంచి చెప్తూనే ఉన్నాడు. గోవా పోతున్నామని చెప్పిండు. మేము చెప్పంగా గోవా వచ్చినామని చెప్పేసి ఇప్పుడు నేర్చుకున్నాడు. బీచ్కి వెళ్తున్నామని చెప్పాలని చెప్పినాం. కానీ అది ఇంకా అలవాట్లేదు. సరే చెప్పు బీచ్కి వెళ్తున్నామని చెప్పే. అయిపోయింది, ఇంట్రెస్ట్ పోయింది ఇంకా. సో ఎనీవే ఇంకా మేమైతే లేచి బీచ్కి వెళ్తాం. బీచ్లో యాజ్ యూజువల్గా కొన్ని వీడియోస్ తీసుకున్న తర్వాత రూమ్కి వచ్చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టాలి. ఈరోజు నైట్ కొంచెం మంది అవుదాం అనుకుంటున్నాం, నేను నవ్య. ఏమంటావు నవ్య? బంధనంగానే పడుకుంది. వెళ్దామా? లెట్స్ గో టు బీచ్ ఇన్ 3, 2, 1. సో ఫర్ ఏ చేంజ్ ఈసారి గోప్రో ఇన్స్టా 360 ఏమైతే తీసుకెళ్ళొద్దని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. అంటే కొంచెం ప్రాపర్గా సన్సెట్ వస్తుందా లేదు, సో ప్రాపర్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకనంటే ఇవి చేయబట్టి ఆడబెట్టి ఎవడైనా తీసుకుంటున్నాడా కుక్కలు వచ్చినాయి అని ఒక భయంతో ఎప్పుడు ఊరికే అట్లా ఉంటుండే అనమాట. సో అందుకే ఏం తీసుకెళ్ళకుండా ప్లెయిన్గా సింపుల్గా అలా వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. మా లిటరల్గా వెయిటింగ్ ఎప్పుడు పోదాం అని చెప్పేసి. వెళ్దామా డ్రెస్సా వేసుకో మరి. You are what I waited for. Oh, you make me touch the sky when I'm down. 'Cause when I'm with you, I'm fine. When you go, I'm sad. I like my life with you. Oh, 'cause you are my one love. And I'm not saying lies, you're the one in my heart. You make me feel alive. I feel crazy.
యాక్చువల్గా అగోండాలో సన్సెట్ మంచిగా ఉంటుంది అనమాట. సో నిన్న ఈవినింగ్ సన్సెట్ చూద్దామని చెప్పేసి అక్కడ కూర్చున్నాం. అండ్ యాక్చువల్గా గోప్రోలో నేను టైం ల్యాబ్స్ పెట్టినా అనమాట నిన్న. సో టైం ల్యాబ్స్ మోడ్ వచ్చేసి దాంట్లో 2-3-4 ఆప్షన్స్ ఉంటాయి అనమాట గోప్రోలో. టైం ల్యాబ్స్ ఫోటో ఉంటుంది, టైం ల్యాబ్స్ వీడియో ఉంటుంది, అండ్ ఇంకా వేరే 2 ఉంటాయి. టైం ల్యాబ్స్ ఫోటో ఎందుకు సెలెక్ట్ అయిందో తెలియదు, కానీ పెట్టిన హాఫ్ అన్ అవర్ పెట్టిన మంచిగా ఉండే సన్సెట్ నిన్న. ఈరోజు అసలు సన్నే లేడు. సో ఈరోజు చేద్దాం అనుకుంటే ఈరోజు కూడా బిస్కెట్ అయింది. సో నిన్న కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్ వచ్చినాయి నాకు, టైం ల్యాబ్స్ ఫొటోస్ అనమాట బేసిక్గా అవి. సో అవన్నీ ఇప్పుడు ఎలా దాన్ని వీడియోలో కన్వర్ట్ చేయాలి, అది పెద్ద హెడ్ఏక్. బట్ టైం ల్యాబ్స్ వీడియో సూపర్ ఉంటుండే. ఆ ఫొటోస్ అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మంచిగా వచ్చింది సన్సెట్ వ్యూ అనేది. బట్ ఇప్పుడు ఫొటోస్ని ఎడిట్ చేసి ఫోటోషాప్లో అవుతుందా లేదా ప్రీమియర్ అడోబ్ ఫోటోషాప్ కావాలనేది తెలియదు. ఆ ఫొటోస్ అని ఎడిట్ చేయాలా, అదొకటి బిస్కెట్ అయింది. చాలా సాడ్గా ఉంది సన్సెట్ చూడలేకపోయినా అని చెప్పేసి. అంటే చూడలేకపోయినా, చూసినా బట్ మీకు చూడలేకపోయినా అని చాలా సాడ్గా అయిపోయింది అనమాట. ఎందుకనంటే ఎప్పుడు వచ్చినా నాకు ఒకటి టైం ల్యాబ్స్, సన్సెట్, సన్ రైజ్ అనేవి నాకు చాలా ఇష్టం. బట్ ఈసారి బిస్కెట్ అయింది. సో ఎనీవే ఇంకా లోపలికి దిగలేదు మేము. యాక్చువల్గా దిగొద్దని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకు అనంటే వాటర్ యాక్చువల్గా చాలా వెనక్కి వెళ్ళిపోయినాయి అనమాట. అంటే చాలా వెనక్కి వెళ్ళిపోయినాయి అండ్ వేవ్స్ చాలా తగ్గిపోయినాయి. సో మాకు ఎందుకో రిస్క్ ఎందుకు అనిపించింది. చాలామంది దిగట్లేదు కూడా, చాలామంది లోపల కూడా వెళ్ళట్లేదు, జస్ట్ పైన ఆడుకుంటున్నారు. సో ఇంకా వద్దులే ఇంకా నేను ఎంజాయ్ చేసినాం కదా చాలా అని చెప్పేసి వదిలేసినాం. జస్ట్ వాక్ చేస్తున్నాం అనమాట. పొద్దున ఒక స్టే ఉన్నాం కదా మేము సీ స్టార్ అని చెప్పేసి, అక్కడ ఉంది. అండ్ ఆల్మోస్ట్ మేము సీ స్టార్ పొద్దున్న చెక్అవుట్ చేసిన సీ స్టార్ హోటల్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. వాక్ చేస్తూ అలానే చేస్తున్నాం. అండ్ అలానే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి ఇంకా. టైం వచ్చేసి 7:45 అవుతుంది అనమాట. మేము రూమ్కి 6:30కి వచ్చేసినాం. మేము 6:30కి వచ్చేసి గీజర్ ఆన్ చేస్తే వాటర్ రావట్లేదు అస్సలకి. అబ్బా ఇదేం పర్షన్ రాబోయ్ అని చెప్పేసి అనుకున్నాం. 25 మినిట్స్ అయింది, వాటర్ రావట్లేదు. అయినా కూడా మరి ప్రాబ్లం ఏందా అనేది నాకు అర్థం కాలేదు. తనని పిలిచినా, తను వచ్చిండు, చెక్ చేసిండు, ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అన్నాడు. చెప్పి వేరే రూమ్కి షిఫ్ట్ అయిపోండి, దాంట్లో మంచి పని చేస్తుందని చెప్పేసి అంటే అంత ఓపిక లేదు. షిఫ్టింగ్ ఊరికే అవుతుంది ఫ్రీక్వెంట్గా అని చెప్పేసి నార్మల్ బట్టలు అయితే ఓకే. అండ్ మళ్ళీ వీడు ఉండడం, మాకు తోక పెద్ద లగేజ్ ఉంది. సో వేరే రూమ్ ఇచ్చిండు దేనికోసం, ఓన్లీ స్నానం కోసం అనమాట. సో ఉష్క అదంతా ఉంది కదా. సో వెళ్ళి ఆ బీచ్లో అంటున్నా. సో వెళ్ళి ఆ పక్క రూమ్లో స్నానం చేసి అయితే వచ్చేసినాం అనమాట. ఆల్మోస్ట్ 7:45 అయిపోయింది అప్పటికే. సో ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టాలి. మరి ఏం ఆర్డర్ పెట్టాలి ఏందనేది తెలియదు. ఇప్పుడు కిందికి వెళ్తున్నాను అనమాట. మా వాడు ఫుడ్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ. సో ఫస్ట్ అయితే వాడు ఫుడ్ అయిపోతుంది. వాడికి ఎర్లీగా పెట్టేస్తున్నాం ఫుడ్. ఎందుకని చెప్పేసి అంటే లేట్ అయిపోతుంటే వాడు మమ్మల్ని తిననియట్లేదు. అండ్ మేము ఏదైనా ఆర్డర్ పెడితే అది తింటున్నాడు అనమాట లైట్గా. ఇంకా యాక్చువల్ ఫుడ్ తినట్లేదు. సో అందుకే ఫస్ట్ వాడికి ఫుడ్ పెట్టేసి వాడు తిన్న తర్వాతనే ఇంకా మేమైతే తిందామని ఫిక్స్ అయిపోయినాం. కాలు మంచిగా పెట్టుకో, జూహి లెగ్స్, ఎస్ గుడ్ బాయ్, అట్లా కూర్చోవాలి. సో యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 2 days నుంచి వెళ్ళి నేను లాగ్ని సరిగ్గా ఎండ్ చేయట్లేదు. అంటే బీచ్ వ్యూస్ ఎట్లా పెట్టేస్తున్నా, జస్ట్ ఎండ్ చేస్తున్నా లాగ్ని. సో ఈరోజు ఎప్పటి లెక్క మన స్టైల్లో సైన్ ఆఫ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా అనమాట. సో ఈ లాగ్ని కూడా ఇప్పుడు నేను ఎండ్ చేస్తున్నా. రేపు మనం గోవా నుంచి వెళ్ళి హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాము, వేరే రూట్లో, వచ్చిన రూట్లో కాకుండా. సో ఆ డీటెయిల్స్ నేను రేపు మాట్లాడతా. ఈ రూట్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, సీనిక్ ఉంటుంది, బాగుంటుంది. సో లాగ్ని ఎండ్ చేసేస్తున్నా. Day 3 సక్సెస్ఫుల్గా అయిపోయింది మా ఫ్యామిలీ ట్రిప్ అయితే గోవాకి. సో రేపు చలో హోమ్, హైదరాబాద్ ఐఎమ్ కమింగ్, వీఆర్ కమింగ్. సైనింగ్ ఆఫ్ వినయ్ మొత్తం, నవ్య వినయ్, రామ్ అండ్ బుడ్కి అండ్ జూహిత్ ఫ్రమ్ అగొండా, సౌత్ గోవా.